కళ్యాణ్ గారు నమస్తే అండి. ఏంటి కళ్యాణ్ గారు అంటే బీజేపీ స్టాండ్ ఏంటి? నమస్తే అండి. ప్రధానంగా బీఆర్ఎస్ ఏమంటుంది? కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఇంటర్నల్ గా సపోర్ట్ వినపడుతుందండి. అసలు క్లారిటీ లేదు సార్. మీ వాయిస్ క్లారిటీ లేదండి. క్లారిటీ లేదు. వినపడుతుందా ఇప్పుడు? ఓకేనండి. సో ఓకే బెటర్ చెప్పండి సార్. కంటిన్యూ ప్లీజ్. నేనేమంటానంటే బీజేపీ బీఆర్ఎస్ కు బి టీం అంటూ కాంగ్రెస్ అంటుంది. బీజేపీ బీఆర్ఎస్ కు బి టీమా, కాంగ్రెస్ కు బి టీమా? సార్ అసలు ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మాట్లాడారు, స్పోక్స్ పర్సన్. బి టీం ఏమంటారు, బీజేపీకి కాంగ్రెస్ బి టీం అని మాట్లాడే బీఆర్ఎస్ వాళ్ళు కానీ, లేకపోతే బీఆర్ఎస్ కే బీజేపీ బి టీం అని మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళకి, ఎవరైనా కూడా మమ్మల్ని వేరే వాళ్ళకి బి టీం అని మాట్లాడే వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, 2014లో హస్తం గుర్తు మీద ఎవరైతే పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో 1/3 ఆఫ్ ద విన్నింగ్ ఎమ్మెల్యేస్ బీజేపీలోకి వచ్చి చేరలేదు, బీఆర్ఎస్ కి వెళ్ళి మద్దతు తెలిపారు, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. 2018లో కూడా హస్తం గుర్తు మీద గెలిచిన అభ్యర్థులు 2/3 ఆఫ్ ద విన్నింగ్ ఎమ్మెల్యేస్ అందరూ పోయి బీఆర్ఎస్ లో కలిశారు, వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేశారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, హస్తం గుర్తు మీద గెలిచినా కూడా అభ్యర్థులు ఆ చివరాఖరికి ఎవరి చేతిలో తీసుకెళ్లి సింహాసనాన్ని పెడుతున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలోనే తీసుకెళ్లి సింహాసనాన్ని పెడుతున్నారు. ఇటీవల కాలంలోనే మీడియా సాక్షిగా ప్రజల ముందుకు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ నేత ఆయనే చెప్పాడు, 69 సీట్లు కాంగ్రెస్ గెలిచినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చెయ్యలేదు, ఎందుకని అంటే మా వాళ్ళు ఇటు ఉంటారో అటు వెళ్తారో మాకే నమ్మకం లేదు అని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎటు ఉంటారు ఎటెళ్తారు, ఉంటే కాంగ్రెస్ లోకి వెళ్తారు, లేకపోతే బీఆర్ఎస్ కి అమ్ముడు పోయి బీఆర్ఎస్ కి కేసీఆర్ కి వాళ్ళ కుటుంబానికి కల్వకుంట్ల కుటుంబానికి మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మద్దతు తెలిపేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇంకొకటి, బీఆర్ఎస్ వాస్తవానికి కూడా కాంగ్రెస్ తో కుమ్మక్కై ఉంది. నేషనల్ పాలిటిక్స్ లో కూడా వాళ్ళ ఎలయన్స్ లో ఏదైతే వీళ్ళు చెప్తున్నారు చూడండి, రహస్య స్నేహం అని బీజేపీకి అంటారు. అయితే కాంగ్రెస్ ది బీఆర్ఎస్ ది మాత్రం బహిరంగ స్నేహం అని మేము అనాలి. ఎందుకనంటే మణిపూర్ ఇష్యూ జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ ఎంపీస్ వెళ్ళి కాంగ్రెస్ ఎలియన్స్ ఏదైతే ఉందో I.N.D.I.ఎలియన్స్ ఏదైతే ఉందో ఆ ఎలియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మణిపూర్ ఇష్యూ మీద పార్లమెంట్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళి ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. అంటే వీళ్ళు బీజేపీకి మద్దతుగా ఉన్నారా, కాంగ్రెస్ కి మద్దతుగా ఉన్నారా మాకు అర్థం అయిపోతుంది. ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళని ప్రెసిడెన్షియల్ పోస్ట్ కోసం నామినేట్ చేసి బీజేపీ అభ్యర్థిగా బలపరుద్దామని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి మా దోచుకున్న సొమ్ములు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ర్యాలీలు తీయడానికి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి, మద్దతు తెలపడానికి రాష్ట్రం నుంచి అలాంటి పనులు చేశారనంటే మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకట, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకట? మరి కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం గురించి మోదీ గారు మాట్లాడితే మీరు మాట్లాడుతున్నారు కదా, కాళేశ్వరం బీఆర్ఎస్ వాళ్ళకు ఒక ఏటీఎం గా మారిపోయింది. అసలు ఏటీఎం గా మారింది అని మాట్లాడి ముందు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడింది నిర్మలా సీతారామన్ గారు, ది ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆవిడ బీజేపీ అభ్యర్థి. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు సంస్థల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులకు అసలు తెలంగాణ రాష్ట్రం నుంచి మాట్లాడే అర్హత కించిత్తు కూడా లేదు నన్ను అడిగితే. దశాబ్దాల పాటు 1969లో 369 మెంబర్స్ ని 369 మందిని తెలంగాణ రాష్ట్ర సాధన మాకు కావాలి, ఆంధ్ర పాలకులు ఆంధ్ర ప్రజలు మా సంపదను దోచుకొని పోతున్నారు, నీళ్లు దోచుకొని పోతున్నారు, మాకు ఇక్కడ నియామకాలు రాకుండా పోతున్నాయి, వాళ్ళే వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తే స్థానికంగా ఉన్న మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పి కొట్లాడి ధర్నా చేయడానికి కూర్చుంటే ఆన్ స్పాట్ 369 మందిని కాల్చి చంపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రంలో నిరంతరంగా తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చిన్న చూపు చూసింది కాంగ్రెస్ పార్టీ. 1969 నుండి గుర్తురాని తెలంగాణ రాష్ట్రం 2014లోనే మీకు ఎందుకు గుర్తొచ్చింది? ఇంతమంది అమరులు అవ్వడానికి, ఇంతమంది ప్రాణాలు గాల్లో కలవడానికి, ఇంతమంది భూమి మీద చచ్చిపోవడానికి కారణము, వాళ్ళ ఆత్మ ఈ రోజు ఘోషిస్తుందంటే కారణము కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ కి తెలంగాణ రాష్ట్రం అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇంకోసారి గుడ్డిగా వెళ్ళి కాంగ్రెస్ కి ఓటేసి వాళ్ళ అధికారంలో తీసుకురావడం అంటే తెలంగాణ రాష్ట్ర సాధన అన్నిటిని కూడా బూరద వాళ్ళు చేసి